హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆఖరికి మండలిలు అసెంబ్లీల్లో కూడా ఒకటే చర్చ నడుస్తుంది. అది తిరుమల లడ్డు వ్యవహారం, లేకపోతే వైసీపీ నాయకులకి ఒక మతాన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేవలం రాష్ట్ర రాజకీయాలు మొత్తం మతాలపైన, లడ్డూలపైన ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అసలు నిజంగా ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా దీంట్లో ద్రోహులు ఎవరు, హిందూ వ్యతిరేకులు ఎవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి డాక్టర్ బండి మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జర్మన్ సోషల్ మీడియా మెంబర్ ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సాయి గారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎన్నో అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అన్నీ పక్కన పెట్టేసి యాక్చువల్గా మనకు అసెంబ్లీ మండలి సమావేశాలు జరిగేది కొత్తగా ఉన్న చట్టాలు చేయడానికి, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమని చేయడానికి. కానీ పూర్తిగా కేవలం ఈ లడ్డు గురించి, మతాల గురించే చర్చ నడుస్తూ ఉంది ఏపీలో. ఎందుకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారు ఏపీలో? మీరు చూడండి సాయి గారు, దాదాపు నేను 1.5 year 2 years నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ వీళ్ళు సమావేశాలు ఎట్లా నడుపుతా ఉన్నారన్నది చూస్తూ ఉంటే కన్నా మనకి చాలా దారుణంగా అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే మనకి అసెంబ్లీలు, కౌన్సిల్స్ ఇవన్నీ ఉండేటివన్నీ మనం అక్కడికి వెళ్ళినది దాదాపు ఈ 7 నుంచి 8 కోట్ల మంది పీపుల్స్ ని రిప్రజెంట్ చేస్తా ఉంటాం మనం, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా. అక్కడికి పోయిన తర్వాత మనం ఏదైనా న్యూ పాలసీస్ తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మనం అక్కడికి వెళ్ళి ఒక మంచి పాలసీస్ తీసుకొచ్చి ప్రజల జీవితాలు బాగుపరచాలన్న ఒక ఉద్దేశం కోసము ఉన్నటువంటి, నాకు తెలిసినంత వరకు దేవాలయంగా భావిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కి సంబంధించినటువంటి క్యాస్ట్ గురించి మాట్లాడము, అట్ ద సేమ్ టైము అదే హౌస్ లో చైర్మన్ గా ఉన్నటువంటి, కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రిలీజన్ గురించి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇది ఏమన్నా సమాజానికి పనికొస్తుందా? ఏ మాత్రం కూడా పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి క్యాస్ట్ గురించి కానీ, కమ్యూనిటీ గురించి కానీ, లేదంటే రిలీజియన్ గురించి కానీ ఏమాత్రం కూడా సమాజానికి ఉపయోగపడే అవకాశం అయితే లేదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజానికి పనికొచ్చేటువంటి పాలసీస్ తీసుకొచ్చి సమాజంలో జనాల మీన్స్ వాళ్ళ డెవలప్మెంట్ సైడ్ కానీ, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తీసుకొచ్చి సమాజాన్ని మంచి దోవలో నడిపించడానికి ట్రై చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఎంత దారుణానికి పడిపోయినారంటే, ఒక విలేజ్ సైడ్ గోడల కింద, బడుల కింద కూర్చొని జనాలు ఎట్లయితే మాట్లాడుకుంటారో ఆ పరిస్థితుల్లో వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నారు సాయి గారు. ఇది ఏమాత్రం కూడా హర్షించదగిన విషయం కాదు. అవును, సరే. అంటే వాళ్ళు పదే 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 దీని గురించి, ఈ అంశం గురించి చర్చ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. నిజంగా ఎవరి హయాంలో హిందూ ఆలయ పవిత్రత దెబ్బతింది, ఎవరి హయాంలో లడ్డూ కల్తీ జరిగింది, ఎవరు హిందూ వ్యతిరేకులు? చూడు సాయి గారు, మీరు చూసినారనుకో, మొత్తము ఈ ఈవెంట్స్ అన్ని చూసినాం అనుకో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు చూడండి, 2013 నుంచి దాదాపు 2019 వరకు, దాదాపు ఈ 6 ఏళ్ల పీరియడ్ లో 5 ఏళ్ళు దాదాపు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. ఈ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు మనం కూడా చూసాం అనుకో, ప్రీమియర్ ఫుడ్ ఒక కంపెనీ అయితేనేమి, తర్వాత వచ్చేసి బోలే బాబా అయితేనేమి, తర్వాత ఏఆర్ డైరీ అయితేనేమి, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినది చంద్రబాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు టీటీడీకి. మనం కనుక చూసామనుకో, వీళ్ళు ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో టీటీడీ లడ్డు ఇష్యూలో అడల్ట్రేషన్ జరిగిందని, ఈ అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి ఏదైతే ఏఆర్ డైరీ ఉన్నదో, ఈ ఏఆర్ డైరీ నాకు తెలిసినంత వరకు మన దగ్గర ఉన్నటువంటి క్లియర్ డేటా ప్రకారంగా చూసినారనుకో, ఈ ఏఆర్ డైరీ ప్రకారంగా చూస్తే ఏఆర్ డైరీ దాదాపు 2019 ఎలక్షన్స్ అంటే 2024 ఎలక్షన్స్ దాదాపు మార్చి ఆ టైంలోనే ఏఆర్ డైరీకి క్వాలిఫికేషన్ టెక్నికల్లీ క్వాలిఫై అయిపోయింది. అట్ ద సేమ్ టైము అదంతా ఈసీ కిందికి వచ్చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక, చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక, 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి టెక్నికల్ గా క్వాలిఫై చేసి అట్ ద సేమ్ టైం టెండర్స్ పిలిచి వాళ్ళు టెండర్ లో పార్టిసిపేట్ చేసిన ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. చంద్రబాబు గారి హయాంలో జరిగిన తర్వాత మనం కనుక చూసినాం అనుకో, అక్కడ దాదాపు 2-3 టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి. దాదాపు అక్కడ కనుక మీరు చూసినారు అనుకో, FSSAI అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఏదైనా ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళు ఎవరైనా సపోజ్ ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తా ఉన్నారంటే టీటీడీకి, వాళ్ళు ఈ సర్టిఫికేషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇదొక మనకి క్లియరింగ్ గేట్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక నెయ్యి సప్లై చేసిన తర్వాత టీటీడీకి, అక్కడికి వచ్చిన తర్వాత కూడా టీటీడీకి సపరేట్ ల్యాబ్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసి ఇదంతా దాదాపు 4 ట్యాంకులు ఏదైతే రిటర్న్ పంపించారో
అడల్ట్రేషన్ జరిగిందని చెప్తా ఉన్నారు. అది టీటీడీ ల్యాబ్ టెస్ట్ చేసింది. అది కూడా చంద్రబాబు గారి హయాంలోనే టెస్ట్ చేసింది. చంద్రబాబు గారి హయాంలోనే టెస్ట్ చేసి వాళ్ళు వచ్చేసి ఎన్నిక పంపించడం జరిగింది. ఈ 4 ట్యాంకర్లు ఎన్నిక పంపించిన తర్వాత ఎంత దారుణం అంటే చంద్రబాబు గారు తన హయాంలోనే క్లియర్ గా జరిగిన తర్వాత కూడా ఆ 4 ట్యాంకులు మీన్స్ ల్యాబ్ రిపోర్ట్ లో ఫెయిల్ అయిపోయింది, అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి టీటీడీ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి 2-3 నెలలకి ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో దాంట్లో మళ్ళీ ఎన్నికకి తీసుకొచ్చి ఆ 4 ట్యాంకుల్ని మళ్ళీ ఇదే లడ్డులోనే వాడడం జరిగింది. అంటే రాష్ట్రానికి హెడ్ గా ఉండి ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి క్లియర్ గా టీటీడీ చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ 4 ట్యాంకర్లు ఎవరి కోసం వాడారు? ఎవరికి మేలు చేయడం కోసం, ఎవరికి బెనిఫిట్ చేయడం కోసము మీరు ఇట్లాంటి పనులకి పూనుకోవాల్సి వచ్చింది? ఇది ఏమాత్రం కూడా సమాజానికి మంచి ఇండికేషన్ కాదు కదా. అట్ ద సేమ్ టైం మనం చూసినాం అనుకో, దాదాపు సాయి గారు ఈ ఏదైతే రిటర్న్ వచ్చినటువంటి 4 ట్యాంకులు క్లియర్ గా సిబిఐ సిట్ లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిట్ లో మనకి క్లియర్ గా కన్వే చేయడం జరిగింది. ఈ 4 ట్యాంకులను మళ్ళీ తీసుకొచ్చి వాడారు. అట్ ద సేమ్ టైము ఈ లడ్స్ ను కూడా చాలా ప్లేసెస్ లో సర్క్యులేట్ చేశారని చెప్పేసి సిట్ రిపోర్ట్ లో కన్వే చేస్తా ఉంది. ఆ తర్వాత కన్నా మనం చూసినాం అనుకో, దీన్నంతా కన్నా చూసుకొని ఇదంతా మొత్తం తంతంతా జరిగినది అంతా చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. సెప్టెంబర్ 18, 2024 చంద్రబాబు గారు పబ్లిక్ ముందరకు వచ్చేసి జనాలకి చెప్పడం ఏంటంటే టీటీడీలో లడ్డు కల్తీ జరుగుతా ఉందని చెప్పేసి తను ఎప్పుడైతే రైజ్ చేశాడో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో, అక్కడి నుంచి ఈ మొత్తం ఈవెంట్స్ అన్ని టేకప్ అయ్యాయి. మనం కన్నా చూసినాం అనుకో 19th వచ్చేసి వాళ్ళు ఎట్లాగంటే ఇప్పుడు సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా ఎట్లా ఉంటుందంటే ఐటీడీపీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. ఆ ఆర్గనైజేషన్ ద్వారా కంప్లీట్ గా పెయిడ్ క్యాంపెయిన్ నడిపారు వాళ్ళు 19వ తారీఖు సెప్టెంబర్ 19. నేను చెప్తున్నది మీరు చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి అన్నది. 18వ తారీఖు వాళ్ళ లీడర్ వచ్చేసి పబ్లిక్ లో కన్వే చేస్తే 19వ తారీఖు వాళ్ళ మీడియా మొత్తం అంతా వచ్చి పెయిడ్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా ట్విట్టర్ లో ఏదైతేనేమి, యూట్యూబ్ లో అయితేనేమి, ఎక్కడ చూసినా పెయిడ్ క్యాంపెయిన్ చేసి 19వ తారీఖు 24వ తారీఖు 24 సెప్టెంబరు ఎవరైతే మీన్స్ ఈవో ఉన్నారో తిరుమల టీటీడీ ఈవో ఎవరైతే శ్యామలారావు ఉన్నాడో ఆయన వచ్చేసి టెస్ట్ చేయించాను, ఆ తర్వాత 4 శాంపుల్స్ ఫెయిల్ అయ్యాయి, ఇది రిటర్న్ పంపించామని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈవెన్ సిబిఐ సిట్ విషయంలో కూడా మీరు చూసినారనుకో, సిబిఐ సిట్ లో కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉంది ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఫెయిల్ అయ్యాయో ఇవి వచ్చేసి శ్రీకాళహస్తి దగ్గర వైష్ణవి ఫుడ్స్ దగ్గర పెట్టారంట 2 months అట్లే. ఎంత దారుణం అంటే సాయి గారు, ఇది ఏ మాత్రం కూడా అసలు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితే కాదు. 4 months దాదాపు 3 to 4 months అదే ట్యాంక్ లో నెయ్యి అక్కడే పెట్టేసి మళ్ళీ 4 months తీసుకొచ్చి మళ్ళీ టీటీడీ లడ్డు తయారు చేసే విధానంలో వాడారంటే ఎవరికి బెనిఫిట్ చేయడానికి ఈ గవర్నమెంట్ పని చేస్తా ఉన్నది అయితే నాకైతే అనిపించట్లేదు. తర్వాత కన్నా మీరు చూసినారనుకో, ఈ టీటీడీ లడ్డు విషయమే కాకపోకుండా ఇప్పుడు కూటమి ఎవరైతే ఉన్నారో ఈ కూటమిలో దాదాపు లీడర్స్ కన్నా మీరు చూసుకోండి, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, ఆ తర్వాత వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు దాదాపు కంప్లీట్ గా ఏదైతే అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి తన పొలిటికల్ కెరియర్ మీద, తన రిలీజియస్ మీద పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వీళ్ళు క్యాంపెయిన్ చేయడమే జరిగింది. వీళ్ళకి ప్రజలు ఎలా పోయినా, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా వీళ్ళకి ఏమాత్రం కూడా సంబంధం లేదనిపిస్తా ఉంది నాకు. ఎగ్జాక్ట్లీ. తర్వాత చూసా అయితే ఇప్పటి వరకు మనం ఈ లడ్డు వ్యవహారంలో జరిగిన నిజాలు మాట్లాడుకున్నాం కదా. సో గతంలో చూసుకుంటే అంటే 2014 నుంచి 19 కాలం, ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల టీడీపీ పరిపాలన కాలం, 14 నుంచి 19 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలన కాలం. ఈ 5 + 7 సంవత్సరాల్లో ఏ హయాంలో ఏ పార్టీ ఉన్నప్పుడు దేవాలయాలు కూల్చేతలు ఎక్కువ జరిగినాయి, దేవాలయాల నిర్మాణం ఎక్కువ జరిగింది అనే దాని గురించి చెప్తారా మీరు? మీరు చూడండి సాయి గారు, క్లియర్ గా చూస్తే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి తర్వాత వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు మనం కన్నా చూసినాం అనుకో, క్లియర్ గా వాళ్ళు హిందూ సాంప్రదాయం పట్ల కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ పట్ల కానీ చాలా నిబద్ధతో పనిచేస్తారు. మీరు చూసారనుకో, దాదాపు మనకి 2006, 2007 ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఒక 2 జీవోలు తీసుకొచ్చారు, 746, 747. ఈ 2 జీవోలు ఏంటంటే అప్పుడు చంద్రబాబు గారు ఎంత దారుణానికి ఒడిగడతారంటే తను ఓడిపోయి దాదాపు 1.5 year కూడా కాలే, కంప్లీట్ ఫెయిల్, ఆల్మోస్ట్ less than 5% సీట్స్ వచ్చాయి.
ఆ టైంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఒక అనుయాయుడు చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి క్యాండిడేట్ ను ఆ క్యాండిడేట్ తో ఈయన పిల్లేపీయడం జరిగింది. ఏంటంటే గన ఇవి ఏవైతే 7 కొండలు ఉన్నాయో తిరుమల మనం చాలా పవిత్రంగా దేవదేవుని సన్నిధికి సంబంధించినటువంటి ఈ 7 కొండలు ఏవైతే ఉన్నాయో ఈ 7 కొండలు 2 కొండలు మాత్రమే దేవునికి, మిగతా 5 కొండల్లో ఎలక్షన్స్ నడపచ్చు అని చెప్పేసి చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక పిల్లేసాడు. పిల్లేస్తే చంద్రబాబు నడిపిస్తా ఉన్నాడు, వెనక సైడ్ ఉండి చంద్రబాబు నడిపిస్తా ఈ బిల్లు ఈ బిల్లు వేస్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫుల్ యాక్టివ్ గా ఉండి ఆ తర్వాత తను ఏం చేశాడంటే మనము ఈ దేవదేవునికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ పరిధుల్లో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు, ఇది ఒక సిస్టమాటిక్ గా ఇది దేవాలయానికి సంబంధించినటువంటి లొకేషన్ అని చెప్పేసి ఆ బిల్స్ తీసుకొచ్చి ఆ బిల్స్ ద్వారా ఆ 7 కొండలు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు వెరీ ఇంపార్టెంట్ సాయి గారు, ఇక్కడ తీర్థాలు మనకు 10 తీర్థాలు ఉంటాయి. టీటీడీకి సంబంధించిన 10 తీర్థాలు, కపిల్ తీర్థము, రామ తీర్థం, అట్లా భవానీ తీర్థం, అట్లా 10 తీర్థాలు ఉంటాయి. ఈ 10 తీర్థాలను కూడా ఆ బిల్లులో ఆ జోన్ కిందనే పెట్టేసి కంప్లీట్ గా ఒక బిల్ పాస్ చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత కన్నా మనం చూసామనుకో చంద్రబాబు గారు ఎట్లా కూలుస్తారు గుళ్ళు అంటే కన్నా మీరు కన్నా 2003 ఆ ప్రాంతంలో మనకి 1000 స్తంభాలు అని చెప్పేసి ఒకటి గుడి ఉండేది తిరుమలలో, అక్కడ తిరుమల కింద తిరుపతి దగ్గర. ఆ గుడిని కంప్లీట్ గా నేలమట్టం చేసేసి చంద్రబాబు గారు మొత్తం పొలిటికల్ కెరియర్ 4th టర్మ్స్ గానీ చూశారనుకో ఈయన వచ్చేసి అర్చకులకు గాని లేదంటే ధర్మకర్తలకు గాని కంప్లీట్ గా ఈయన ఏ మాత్రం కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. మీరు కన్నా చూడండి టీటీడీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోశాల తీసుకొచ్చాడు. ఎందుకంటే తన ఇంటెన్షన్ చూడండి, ఎందుకంటే గీ ఎక్కడి నుంచో వస్తూ ఉంటది, మనకు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నిత్యం అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ దానికి సంబంధించినటువంటి అట్లీస్ట్ నెయ్యి కానీ పాలు కానీ మనకు గోశాల నుంచే రావాలి, తిరుమల నుంచే రావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో తను తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన తర్వాత అక్కడ దాదాపు 100 కొద్ది గోవులను పెట్టేసి తను నడుపుకుంటూ వస్తాయి. ఈ టైంలో కనుక మీరు చూసారనుకో దాదాపు గవర్నమెంట్ వచ్చి 2024లో విత్ ఇన్ 2-3 months లోనే దాదాపు 100 కొద్ది గోవులు చనిపోవడం జరిగింది. ఏమాత్రం కూడా చంద్రబాబు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. తర్వాత కన్నా మీరు చూసారు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నా నేను 2014 నుంచి 2019 వరకు కేవలం విజయవాడలోనే దాదాపు 48 గుడులను కూల్చడం జరిగింది చంద్రబాబు గారు. దాంట్లో అన్నింటినీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు జగన్ గారు వచ్చి దాదాపు 50 గుడులు ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాంతంలోనే దాంట్లో రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితేనండి సాయి గారు, మనకు టీటీడీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు సమాజానికి అందరికీ తెలుసు కదా, మనం చాలా పవిత్రంగా భావిస్తా ఉంటాం. తిరుమల లడ్డూను కూడా దాదాపు మనకు పేటెంట్ తీసుకొచ్చి దాన్ని జిఐ అంటారనమాట, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లో మనకి అప్రూవల్ తీసుకొచ్చి యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ తీసుకొచ్చినటువంటి లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం కనుక కంపారిజన్ చేసామనుకో చంద్రబాబు నాయుడు గారితో అసలు పొంతన కూడా ఉండదు సాయి గారు. ఎందుకంటే ఆ మనిషి నిత్యము మీరు కనుక చూడాలనుకోండి ఆలయాల పైన దాడి, ఆలయాలను ధ్వంసం చేయడము, అర్చకుల్ని ఇబ్బంది పెట్టడము, అర్చకులకు వస్తున్నటువంటి జీతభత్యాలను కూడా కంప్లీట్ గా అంటే ధూప దైప నైవేద్యం కింద ఒక స్కీమ్ తీసుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్ ద సేమ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ స్కీమ్ కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేస్తారు అనమాట ఎప్పుడైతే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారో. ఈ తంతంతగా చూస్తూ ఉంటే నాకు చంద్రబాబు గారికి పొలిటికల్ మైలేజ్ కోసం ఏవైతే పనికొస్తాయో అవి చేస్తాడు తప్పితే సమాజం బాగుపడాలి, సమాజంని మంచి స్థితికి తీసుకురావాలన్న ఉద్దేశం అయితే నాకైతే కనిపించట్లేదు చంద్రబాబు గారు. అయితే మీరు చెప్తున్నట్టు గతంలో ఇదంతా మనం చూస్తూ వచ్చాం చంద్రబాబు గారి గురించి, కానీ ఇప్పుడు అసలు సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పుట్టాను, సనాతన ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు దారిలోనే వెళ్తున్నారు అనుకోవచ్చా మనం? ఎస్ మనం కనుక చూసాం అనుకో, ఇప్పుడు అదేదో సామెత ఉంటుంది ఒకటి, చంద్రబాబు కంటే దారుణంగా తయారై అంటున్నాడు ఈయన డీసీఎం ఎవరైతే ఉన్నారో ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఈయన అన్అపాలజెటిక్ సనాతని అనుకుంటా. ఈయన ఎంత దారుణం అంటే ఈయనైతే ఇంకా డేంజరస్ అనమాట సొసైటీకి. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు కంటే ఈజ్ డేంజరస్, ఈజ్ డైరెక్ట్లీ కమింగ్ టు ద పబ్లిక్, ఈజ్ కన్వేయింగ్ టు ద పబ్లిక్ డైరెక్ట్లీ. ఎందుకంటే మీరు కనుక చూసినారనుకో ఈయన జస్ట్ చంద్రబాబు గారు 18 సెప్టెంబర్ 2024 అనౌన్స్మెంట్ చేశాడో లేదో జస్ట్ 2-3 days లో పికప్ చేసుకున్నాడు ఇష్యూని.
యిసుని పికప్ చేసుకొని అక్కడ దాదాపు అక్కడికి వెళ్ళి గుడుల దగ్గరికి వెళ్ళి మెట్లు కింద నుంచి పైకి గడగడము, తిరుమల దగ్గరికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడము, తిరుపతిలో కింద అన్అపాలజెటిక్ సనాతనని సెల్ఫ్ రీక్లైమ్ చేసుకోవడము, ఇట్లాంటి పరిస్థితి అంతా చూస్తూ ఉంటే కన్నా కంప్లీట్ గా. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే, రీసెంట్ గా చూసాను నేను పవన్ కళ్యాణ్ ఒక బైట్ చూసా. ఆ బైట్ లో ఏం చెప్తున్నాడంటే, పవన్ కళ్యాణ్ ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కి సంబంధించినటువంటి రిలీజన్, క్యాస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏంటంటే నిరంతరము సమాజాన్ని క్యాస్ట్ బేసిస్ మీద, రిలీజన్ బేసిస్ మీద సెగ్రిగేట్ చేసి తను లాభం పొందాలనుకున్నటువంటి ఎవడైనా టాప్ 2-3 పీపుల్ ఎవరైతే ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి డీసీఎం ఉన్నట్టున్నాడు చంద్రబాబు చాలా న్యాక్ గా బిహేవ్ చేస్తాడు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, ఈయన డైరెక్ట్ ఫ్రంట్ ఫేస్ గా వచ్చేస్తాడు. చూడండి అసలు ఎంత దారుణం అంటే, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కమ్యూనిటీకి, రిలీజన్ కి నీకు ఏమన్నా సంబంధం? యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ టు బిహేవ్ వెరీ ప్రాపర్లీ మ్యాన్, బికాస్ యు ఆర్ ఇన్ ఏ పబ్లిక్ డొమైన్. యూ హ్యావ్ టు స్పీక్ లైక్ ఇన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్. నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉండి ఇదే సమాజంలో క్రిస్టియానిటీస్ ఉంటారు, మైనారిటీస్ మీన్స్ ముస్లిం మైనారిటీస్ ఉంటారు, సిఖ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, తర్వాత నెంబర్ ఆఫ్ రిలీజన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ నువ్వు రిప్రజెంటేటివ్ గా ఉండకుండా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కమ్యూనిటీ గురించి, క్యాస్ట్ గురించి మాట్లాడితే నువ్వు ఏం ఇండికేషన్ ఇస్తున్నావు పబ్లిక్? నాకైతే చాలా దారుణంగా అనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ బిహేవియర్ చూస్తా. ఓకే, అయితే ఇప్పుడు ఏపీలో ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల వైపు వెళ్ళిపోతున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండబోతున్నారు అని చెప్తున్నారు అని ఒక వార్త ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు పూర్తిగా కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోయి ఏపీ మొత్తాన్ని లోకేష్ చేతిలో పెడితే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటి? చూడండి సాయి గారు, మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆయనకు ఒక 40 ఏళ్ళు పొలిటికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు ఆయన నాకు తెలిసినంత వరకు సమాజానికి అయితే ఏం చేసింది లేదనిపిస్తుంది నాకు, చంద్రబాబు నాయుడు వరకు సంబంధించి. ఆ తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కొడుకు ఈయన నారా లోకేష్ గారు, ఈయన గన ఇప్పుడు కన్నా చీఫ్ మినిస్టర్ అయితే, ఈయన మీరు కన్నా చూసినారనుకో 2014-19 ఆ టైంలో తను ఎమ్మెల్యే కాకోకుండానే డైరెక్ట్ గా తనని మినిస్టర్ చేశాడు. అంటే కనీసము మినిమం ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా, పబ్లిక్ మ్యాండేట్ తీసుకోకుండా, పబ్లిక్ మీరు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చీఫ్ మినిస్టర్ గా ఉంటాడని చెప్పేసి కన్వే చేసి మీరు ఎలక్షన్స్ కి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కాకముందు ఇప్పుడే మీరు రెజ్యూమ్ చేంజ్ చేయాలనుకుంటా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు పబ్లిక్ మ్యాండేట్ లేకోకుండా వచ్చినటువంటి వ్యక్తిగానే నేను భావిస్తాను. కానీ ఈ వ్యక్తికి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్. తర్వాత కన్నా మనం చూసాం అనుకో, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈయన వచ్చేసి కంప్లీట్ గా ఊడిగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళ తండ్రి గారికి ఇప్పుడు వరకు చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఈ వ్యక్తికి కూడా నారా లోకేష్ దగ్గర కూడా కిందే పనిచేయాల్సి ఉంటది. లేదంటే కాదు కూడదని చెప్పేసి ఈ 2 వ్యక్తులు సెంట్రల్ కి వెళ్ళారనుకో, సెంట్రల్ లో ఏ పొజిషన్ చేస్తారు? మనం కన్నా చూస్తా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు ఏబిఎన్ లో కానీ, TV5 లో కానీ ఆల్రెడీ బాగా స్టార్ట్ అయింది. ఏం చేస్తా ఉన్నారంటే ఈయన ఉప ప్రధాని అవుతున్నారంట. నాకు తెలిసినంత వరకు ఉప ప్రధాని అన్నది ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ యాక్చువల్లీ. దేర్ ఇస్ నో పొజిషన్ లైక్ దట్. ఎప్పుడు కూడా అట్లా జరగలేదు నాకు తెలిసినంత వరకు. మరి ఈయన ఎట్లా గతంలో అంటే 1999 కాలంలో అద్వానీ గారు ఉప ప్రధానిగా చేశారు. ఆ తర్వాత ఆ పదవి ఎవరు చేయలేదు ఇంకా. అవునండి. అప్పుడు కూడా ఏంటంటే ఆ ఉప ప్రధానిగా అద్వానీ గారు చేశారు. అది కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాదు, వాళ్ళు జస్ట్ ఒక మినిస్టర్ మాత్రమే. అట్ ద సేమ్ టైం జస్ట్ దట్ ఈస్ ఓన్లీ ట్యాగ్ లైన్ ఓన్లీ. తప్పితే దాని వల్ల వచ్చేసి ఒరిగేది అంటూ ఏమి ఉండదు. అదే అంటే ఈయన సెంట్రల్ పోయి చేసేది ఏముందండి? ఇక్కడ ఆల్రెడీ ఈయన వచ్చేసి దాదాపు 4 పర్యాయాలు చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. సమాజానికి ఏదైనా మేలు చేయాలనుకుంటే గన మీరు కన్నా చూసినారనుకో, ఇప్పుడు వైఎస్ఆర్ పేరు కానీ వైఎస్ జగన్ పేరు కానీ తీసుకున్నారనుకో, వైఎస్ జగన్ తీసుకుంటే నవరత్నాలు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, తర్వాత రైతు నేస్తం అయితేనేమి, ఇట్లా కొల్లలుగా సమాజంలో కామన్ పబ్లిక్ కూడా వాళ్ళ పేరు చెప్తే దే విల్ గెట్ వైబ్స్ అండి. వాళ్ళకు వైబ్రేషన్ వస్తుంది జనాలకి. అట్లాంటి ప్రజలకి చాలా దగ్గరగా పనిచేసినటువంటి నాయకులు వీళ్ళు. మీరు కన్నా చూడండి, కామన్ పబ్లిక్ వెళ్ళి అడిగారనుకో మీరు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అసలు 1-2 స్కీమ్స్ కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. అంత ప్రాచుర్యంలో కూడా లేవు. తను ఏ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు నాకు అర్థం కాదు. నేను హైదరాబాద్ ను కట్టిన, ఇంకొకటి ఇప్పుడు అమరావతిలో సింగపూర్ కడతా అంటుంటాడు. అమరావతిలో సింగపూర్ ఈయన కట్టేది ఏం ఉండదు. ఈయన వచ్చేసి జస్ట్ ఏమన్నా సింగపూర్ కట్టాలనుకుంటే కానీ ఓన్లీ వరల్డ్ మ్యాప్ లో పెడతాడు అంతే. అంతకు మించి ఏం ఉండదు. డిజిటల్ లో చూసుకోవాల్సిందే.
ఓకే. తర్వాత ఆయన పబ్లిక్ గా ఇప్పుడు రియల్ గా అక్కడ అమరావతిలో ఏంది నాకు అర్థం కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే సాయి, ఇక్కడ మీరు కనుక చూసారనుకో మీకు ఐడియా ఉంటది. జర్నలిస్ట్ మనకి నయా రాయ్పూర్ 2000లో స్టార్ట్ అయింది, ఉమ్, ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి నయా రాయ్పూర్. అది అవును. జస్ట్ 5,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి కూడా దాదాపు 50% ల్యాండ్ ఇంకా ఎంటీగా ఉంది అక్కడ. దాదాపు అవునవును. అవును. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ ఉమ్, వ్యక్తి ఈ వ్యక్తి ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాడు. దాదాపు ఏమంటాడు ఆయన, మినిస్టర్ నారాయణ గారు, సిఆర్డిఏ మినిస్టర్ చెప్తా ఉన్నాడు 2 years లో మేము సింగపూర్ కట్టేస్తాం అంటున్నాడు. ఉమ్, 25 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత కూడా 50% ల్యాండ్ ఖాళీగా ఉంది. సాయి గారు, ఇట్లాంటి అవును. పరిస్థితుల్లో అమరావతిలో దాదాపు వీళ్ళు నీళ్లు దోడటమే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చుకుంటా అక్కడ ఉమ్, ఉమ్. ఎవ్రీ ఇయర్ దాదాపు 100 to 200 crores ఓన్లీ నీళ్లు దోడడం కోసం పెడతానంటున్నారు ఖర్చు. అంతకు మించి అవును. ఏం అవును. అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సమాజానికి వీళ్ళు ఏం మేలు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఓకే. రైట్. దాంతోపాటుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతూ వీళ్ళు 11 మంది ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మంది ఉన్నా సరే 1100 మందితో సమానం అని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ కూటమి నాయకులకి ఇప్పుడిప్పుడే కొంచెం భయం మొదలవుతుందా వైసీపీ అంటే? ఎస్ అండి. ఇప్పుడు కూడా మీరు చూసినారనుకో 11 మంది 1100 మందితో సమానం అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు నిజం మాట్లాడావు అనుకో 11 మంది కూడా అవసరం లేదు సాయి గారు. ఉమ్, నిజం మాట్లాడడానికి ఒకరిద్దరు ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే అవును. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసారనుకో, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఏది పాసిబుల్ అవుతుందో అదే చెప్తాడు తను. ఉమ్, ఏది ప్రజలకి అవసరమవుతుందో, ఏది పాసిబుల్ అవుతుందో అది మాత్రమే తను కన్వే చేస్తాడు. వీళ్ళు ఏంటంటే ఇష్టానుసారంగా వీళ్ళు సూపర్ సిక్స్ అనేసి, ఆ సూపర్ సిక్స్ లో వచ్చేసి 20 లక్షల ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి ఆ, ప్రతి ఒక్క మహిళకి నెలకు 2,000 రూపాయలు, తర్వాత నిరుద్యోగ పెన్షన్, తర్వాత ఉమ్, ఉమ్. 50 ఏళ్ళు లోపల ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తాను 50 ఏళ్ళకి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు క్యాంపెయిన్ చేసుకొని వీళ్ళు అవును. అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రియాలిటీగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. యూ హావ్ టు ఆన్సర్ ఇట్. ఉమ్, అంతేగాని అక్కడ కూడా వెళ్ళి మీకు 11 మంది ఉంటే మీరు 1100 మందితో సమానము, మీ పవర్ ఎక్కువ, ఇదంతా యూజ్లెస్ కదా. పబ్లిక్ కి నువ్వు ఉమ్, ఏం చేస్తావో చెప్పవా? అసలు నాకు అర్థం ఉమ్, కాదు. డిసిఎం గారు, మీరు ఉమ్, నాకు తెలిసినంత వరకు మీరు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ లో, ఈ సూపర్ సిక్స్ లో ఏది కూడా ఊరికే జస్ట్ ఒక 100 మెంబర్స్ బెనిఫిట్స్ ఉంటే కన్నా ఒకరిద్దరు ఇచ్చేసి ఇంప్లిమెంట్ చేసేసినామని చెప్పేసి చెప్తారు వీళ్ళు. వీళ్ళ రైట్. స్కీమ్స్ రైట్. అన్ని అట్లాగే ఉంటాయి. మీరు చూడండి. నాకు ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా చూసాను నేను, చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసినంత వరకు ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నౌ. ఐ థింక్ బేస్డ్ అపాన్ హిస్ ఉమ్, ఏజ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్. నాకు తెలిసినంత వరకు తను ఎక్కడో ఒక ఎన్డీటీవీ మీడియాలో కూడా ఇస్తాం 23 లక్షల కోట్ల ఉద్యోగాలు క్రియేట్ ఉద్యోగాలు. చేసినాడంట ఆయన. ఆయన అవునవును. 1-2 సార్లు ఆయన మీడియా రిప్రజెంటేటివ్ అడుగుతుండే కానీ ఆయనకి కనీసం మినిమం కూడా లేదనుకుంటా. నాకు తెలిసినంత నిన్న వరకు ఈజ్ నిన్న అవుట్ ఆఫ్ కాక మొన్న కంట్రోల్. కూడా నిన్న నిన్న బహుశా మొన్న అనుకుంటా అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు, దాదాపు 6 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చామని. ఓ పక్కనేమో రాష్ట్రంలో నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. 6,000 కోట్ల పెట్టుబడులు పెడతానికి వచ్చిన కంపెనీలు కూడా భూములు అలాట్మెంట్ చేసిన తర్వాత కూడా మాకు భూములు వద్దు ఏమొద్దని చెప్పి రాష్ట్రం నుంచి దాదాపుగా 6,000 కోట్ల విలువైన పెట్టుబడులు వెళ్ళిపోయాయి. అసెంబ్లీలో ఏమో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 2 సంవత్సరాలన్నా 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అసలు అనుకుంటున్నారు మీరు? నాకేమనిపిస్తుంది అంటే సాయి, ఇక్కడ 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. నాకు ఉమ్, తెలిసినంత వరకు ఈయన ఉద్యోగాలు నేను 20 లక్షలు ఇస్తా అని చెప్పాడు కదా 5 ఏళ్లలో. ఈ ఉద్యోగాలు ఏమి ఇస్తా అని చెప్పాడు? ఈయన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. అవును. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ 6 లక్షల ఉద్యోగాలు ఏవైతే వచ్చినాయో ఇవి ఎంఎస్ఎంఈ ద్వారా, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. అంటే ఉమ్, నేనేం చెప్తానంటే ఇవి వచ్చేసి బ్లూ కాలర్ జాబ్స్ అంటారు అనమాట. అంటే లెస్ దాన్ ఓకే. 20,000 15,000 జాబ్స్ ఎక్కడైతే లోకల్ గా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉమ్, లో అక్కడ ఇక్కడ పనిచేస్తా ఉంటారో ఆ జాబ్స్ అన్ని కూడా కౌంట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ కి సంబంధించినటువంటి జాబులు. అట్ ద సేమ్ ఓకే. టైం వైట్ కాలర్ జాబ్స్ అయితే సాయి గారు మీరు కనుక చూసినారనుకో దాదాపు నాట్ మోర్ దెన్ 1000 జాబ్స్. ఈ 2 ఓకే. years లో దాదాపు 1000 జాబ్స్ కూడా ఇంకా అసలు వాళ్ళు జస్ట్ అనౌన్స్ చేశారు కానీ టీసీఎస్, ఈ అసెన్సర్ ఇట్లాంటివన్నీ ఇంకా ఉమ్, రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ కాలేదు. అసలు ఇంకా ఏ ప్రోగ్రెస్ కూడా లేదు. ఈయన ఏం ఓకే. చెప్తాడంటే ఈయన చెప్పేదంతా ఫేకే. మీరు కనుక చూడండి, ఫేక్ క్యాంపెయిన్, ఫేక్ పోస్టర్స్, ఉమ్, ఫేక్ క్యాంపెయిన్ నడుపుతూ ఉంటారు తప్పితే ఎక్కడ కూడా రియాలిటీ అసలు ఉండదు. మీరు చూడండి ఓకే. ఎందుకు సమాజాన్ని ఎంత దారుణంగా మోసం చేస్తారంటే వీళ్ళు. మీకు ఉమ్, పెన్షన్ చూడండి, 50 ఏళ్ళ వయసు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి
బీసీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 50 ఏళ్ళ లోపల ఉన్నటువంటి ఇస్తా అన్నారు. తర్వాత ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అట్ ద సేమ్ టైమ్ దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 67 లక్షల పెన్షన్లు ఉన్న దాన్ని 60 లక్షలకు తీసుకొచ్చి దాదాపు ఇప్పటికీ 7 లక్షల పెన్షన్లు తీసేసినారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశం అసలు ఉండదు చంద్రబాబు గారు. అయితే ఫైనల్గా నిన్న ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అని ఒక నినాదం తీసుకొచ్చారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది కానీ పిల్లలకి దాదాపు 25,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామని చెప్తున్నారు. ముగ్గురిని కనండి అని చెప్తున్నారు. ఒక పక్కన ప్రపంచం మొత్తం కూడా జనాభా పెరిగిపోతుంది, కొంచెం జనాభా తగ్గించే ప్రయత్నం చేయాలని కొన్ని దేశాలు ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ఉంటే మనమేమో ఇంకా ఇప్పటికే 130 కోట్లు దాటిపోయి చైనాని కూడా దాటి వెళ్ళిపోతున్నాం. మన రాష్ట్రం మాత్రం ముగ్గురిని కనండి లేదా నలుగురిని కనండి అని చెప్తుంది. సరే కంటారు, కన్నోళ్ళకి 25,000 ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. కానీ ఆ ఇచ్చే 25,000 కనీసం ఎల్కేజీ అడ్మిషన్ వస్తుందా? ఈ పెరిగే జనాభాకి ఉద్యోగాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఏవి డెవలప్ చేయకుండా జనాల్ని కనేసేయండి అని చెప్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? మీరు చూడండి సాయి గారు, అసలు నాకు తెలిసినంత వరకు దాదాపు ఇప్పటికే వరల్డ్ వైడ్ ఈ ఏఐ రెవల్యూషన్ వచ్చి దాదాపు మ్యాన్ పవర్ రిసోర్సెస్ ని తగ్గించాలని చెప్పేసి ఇండస్ట్రీస్ ఆలోచిస్తా ఉన్నాయి. దాదాపు మనకు తెలిసినంత వరకు మనకు చాలా ఉపద్రవం రాబోతా ఉంది ఇండియన్ సమాజానికి. ఎందుకంటే దాదాపు మనకు 150 కోట్ల మంది పాపులేషన్ ఉన్నాము. ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ వచ్చి రోబోటిక్ టెక్నాలజీ, హ్యూమనాయిడ్ టెక్నాలజీ వచ్చిందనుకో, మ్యాన్ పవర్ రిసోర్సెస్ చాలా తగ్గిపోయేసి రోబోట్స్ ఎక్కువ వర్క్ చేసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నాకు చాలా క్లియర్ గా వ్యూస్ కనపడుతూ ఉన్నాయి. టోటల్ ఎక్కడైతే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో రాబోయే డౌన్ ద లైన్ 10-15 ఇయర్స్ లో మనం కనుక చూసినాం అనుకో, కంప్లీట్ గా రోబోట్స్ వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉంది, హ్యూమనాయిడ్స్ వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో చంద్రబాబు గారు ఏంటంటే బొంద వైఖరి సాయి గారు. చంద్రబాబు వాళ్ళ కొడుకు ఒక కొడుకునే కన్నాడు, ఈయన కూడా ఒక కొడుకునే కన్నాడు. చంద్రబాబు గారికి మనవాడు కూడా ఒకరే, లోకేష్ గారికి ఒక కొడుకే. వీళ్ళు ఎందుకు కనరో సమాజాన్ని, ఎందుకంటే సమాజంలో చాలా మంది జనాలకి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి వీళ్ళు చెప్పేది వింటారు అనుకుంటున్నారు. ఇంత ముందు కాలంలో ఉండేది, ఇప్పుడు ఇనేటువంటి పరిస్థితి లేదు సాయి గారు. సమాజంలో ఇద్దరు పిల్లలకి చదివించడానికి ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్ లో ఎవరైనా ఒక నాలాగా ఎవరైనా ఒక ప్రొఫెషనల్ జాబ్ చేసుకునేటోళ్ళు 1-2 లక్షలు సంపాదించుకునేటోళ్ళు ఎంత ఫీజులు ఉన్నాయి, అసలు ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, అసలు సర్వేలో అయ్యేటువంటి పరిస్థితి ఉందా రాబోయే కాలంలో? ఆయన నాకు అర్థం కాదు, ఇంత వేగ్ స్టేట్మెంట్ చంద్రబాబు గారు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఏ బేసిస్ మీద ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు అయితే నాకైతే అర్థం కావట్లే. రాబోయే కాలంలో ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యేసి మీరు కన్నా చూశారనుకో, ఇలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు. డౌన్ ద లైన్ 10-15 ఇయర్స్ లోపల దాదాపు మ్యాన్ పవర్ అన్నది చాలా తగ్గిపోతుంది ఇండస్ట్రీస్ లా. మీకు పని అనేది దొరకదు, మీరు ఎలా బతుకుతారో ఏంటో మీరే మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి తను కామెంట్ చేయడం కూడా జరుగుతాం. అవును సాయి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.